ఇది బోనస్ రౌండ్. ఇంకో ₹1,00,000 అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్. So let's start playing the final round, the bonus round, the buzzer round. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 5 కొడితే పట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. రామాయణం ప్రకారం లక్ష్మణుడు మొత్తం ఎంతమంది ముక్కు చెవులు కోశాడు? చంద్రబోస్ గారు నొక్కారు. రామాయణం ప్రకారం లక్ష్మణుడు మొత్తం ఎంతమంది ముక్కు చెవులు కోశాడు? ఒక్కరే. ఆహా, సారీ, ముగ్గురు. ఎవరు? ఒకటి శూర్పణఖ, ఎందుకంటే నాకు తెలుసు, రాముణ్ణి వలిచింది కాబట్టి. వలిచినందుకు, యజ్ఞభంగం చేసినందుకు తాటకి కోశాడు. ఇంకోటి లక్ష్మణుణ్ణి వలిచినందుకు అయోముఖి అనే ఒక రాక్షసుని కూడా. సో కొత్తదే, ఇది మనకి అందరికీ కొత్తదే. సో 20,000 ఇప్పుడు మన అకౌంట్ కి. సో 20,000 మాకు వచ్చిన తర్వాత చంద్రబోస్ గారు మీ అకౌంట్ లో 1,72,000. బట్ స్టిల్ యు ఆర్ ద సెకండ్ పొజిషన్. రఘు ఇస్ లీడింగ్. సో క్వశ్చన్ నెంబర్ 2. సోడియం క్లోరైడ్ ఇది మనం రోజు వంటల్లో ఉపయోగించే ఓ పదార్థం. చంద్రబోస్ గారు నొక్కిసారు ముందే. సోడియం క్లోరైడ్ ఇది మన రోజు వంటల్లో ఉపయోగించే ఓ పదార్థం. ఆ తర్వాత మీరు నొక్కిసారు. ఏంటి మీ గెస్ ఏంటి? క్వశ్చన్ ఉప్పు. ఆన్సర్ ఉప్పు అని చెప్పేశారు. అంటే సోడియం క్లోరైడ్ ఉప్పు అయి ఉంటుందని. అంతే. ఓకే, ఆన్సర్ ఈజ్ రైట్. సోడియం క్లోరైడ్ ఇది మన రోజు వంటలో ఉపయోగించే ఓ పదార్థం. సాధారణ పరిభాషలో దీన్ని ఏమంటారు? ఉప్పు. ఓకే, గుడ్. అది రసాయనిక నామం. ఇది సోడియం క్లోరైడ్. సోడియం క్లోరిన్ లా కలయికతో ఉప్పు ఏర్పడుతుంది కాబట్టి. సో రఘు, నీ దగ్గర నుంచి ఇప్పుడు 20,000 చంద్రబోస్ గారు కొట్టేస్తున్నారు. సో 20,000 ఆయన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ మీ అకౌంట్ వచ్చేసింది మీ చేతికి 192. బట్ ఇప్పుడు మీరే లీడింగ్. సో రఘు సెకండ్ పొజిషన్ కి వచ్చాడు. వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఉన్నారు. చూద్దాం అసలు ఏంటో. క్వశ్చన్ నెంబర్ 3. మయన్మార్ లో స్వాతంత్రం కోసం పోరాడుతున్న నాయకురాలు. మళ్ళీ నొక్కారు. క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. పేరు చెప్పేస్తా. క్వశ్చన్ ఏమైండొచ్చు? మయన్మార్ లో స్వాతంత్రం కోసం పోరాడుతున్న మహిళ పేరు అయి ఉంటుంది. ఆంగ్ సాన్ సూకీ. అంతవరకు కరెక్టే. బట్ క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ అడగండి పోనీ. సారీ, మీరు ముందే నొక్కేశారు మరి. ఐఎమ్ సారీ. 20,000 తీసుకొచ్చు. 20,000 మా అకౌంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అకౌంట్ లో 1,72,000. మయన్మార్ లో స్వాతంత్రం కోసం పోరాడుతున్న నాయకురాలు లైక్ యూ సైడ్ ఆంగ్ సాన్ సూకీ. మరి ఆమెకు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో వచ్చింది? షీ గాట్ పీస్ కి, శాంతి నోబెల్ బహుమతి వచ్చింది. ఆవిడ నవంబర్ 2010 వరకు గృహ నిర్బంధంలో ఉన్నారు. మొన్నే రిలీజ్ అయ్యారు. షీ గాట్ ద నోబెల్ బహుమతి ఇన్ ద ఇయర్ 1991. 1991లో షీ గాట్ ద నోబెల్. సంవత్సరం తెలియదు, నోబెల్ వచ్చింది తెలుసు. ఎస్, ఆవిడకి ఒక పెద్ద వావ్ చెప్తూ క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రఘు లీడింగ్. మీరు చెప్పకూడదు. నేను ప్రశ్న పూర్తిగా అయిన తర్వాత మీరు నొక్కమంటే నొక్కుతా. నేను ముందు చెప్పాను. చాలా నొక్కి పట్టారిద్దాం అనుకున్నాను, కుదరట్లా. అలాగని తెలిస్తే నొక్కేయండి. అమ్మో వద్దు, మీరు ఏదో మెలక పెడుతున్నారు, వద్దు. రైలు అన్నింట్లో వేగవంతమైన రైలు బుల్లెట్ ట్రైన్. ఇంతకీ ఈ ట్రైన్ ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది? కాదు, అందరికీ బజార్కి వెళ్ళి అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. రైలు అన్నింట్లోనూ వేగవంతమైన రైలు బుల్లెట్ ట్రైన్. ఇంతకీ ఈ ట్రైన్ ఎన్ని కిలోమీటర్? నువ్వు నార్మల్ గా ఆ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్ వెళ్తావు నాన్న? 140, 150. ఎందుకు బాబు, తగ్గించండి మీ స్పీడ్. చూడండి 140, 150 అట. మీరు వెళ్ళిన మాక్సిమం స్పీడ్ 140 అన్న. రగన్న మీరు? నేను 180. 180 మీరు డ్రైవ్ చేస్తూ. ఎప్పుడు ఎక్కడ? నేను 170 వెళ్ళాను. ఆహా అన్న మీరు ఎక్కడ వెళ్ళారు? నేనే బెటర్ సార్. 140 ఎక్కువ అనుకుంటున్నాను నేను. 170, 180 అనే 180 అండి టాప్. మరి మీరు? I don't know. స్కూటీ 60 గంట వెళ్తుంది సార్. నేను డ్రైవ్ చేస్తే 200 దాడతానేమో.
సమ్ టైమ్స్ అంటే కొన్ని రోడ్స్ మీద అదే. క్లియర్ కొన్ని roads అంటే నాకు క్లచ్ ఏమిటో బ్రేక్ ఏంటో తెలియదు. ఓకే వద్దా? అస్సలు వద్దు. నేను అస్సలు వద్దు. 480 కిలోమీటర్లు గంటకు జపాన్ టెక్నాలజీతో రూపొందింది. 480 అంటే విజయవాడ ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? 225. 225. Half an hour లో 260. అబ్బా ఫినిష్ మ్యాటర్ ఓవర్. హాఫ్ అన్ అవర్. ఓకే ఆ టెక్నాలజీకో వావు. అందరూ సైలెన్స్. రఘు స్టిల్ యూఆర్ లీడింగ్ 186,300. చంద్రబోస్ గారు 172. ఇప్పుడు ఏంటంటే ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. ఇప్పుడు రఘు చెప్తే రఘు గెలుస్తాడు, మీరు చెప్తే మీరు గెలుస్తారు. ఒకవేళ గీత చెప్తే గీత అకౌంట్ లోకి రఘు ఇస్తాడు, కానీ చంద్రబోస్ గారు గెలుస్తారు. అచ్చా Oh, అచ్చా. okay. బాగుంది. అంటే అందరికి పాపాల పైన ఉండేది నా అకౌంట్ లో హైయెస్ట్ నీ దగ్గర ఉంది. మరి అచ్చా, ఒకవేళ సాగర్ చెప్పినా నువ్వు 20,000 ఇస్తావు, మీరే గెలుస్తారు. ఏమంటే ఇప్పుడు సూపర్ గా ఉంది. వాళ్ళిద్దరి చేతుల్లో మా చేతుల్లో ఉంది. అంత బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది అందరికీ తెలిసిన ఆన్సర్. అయ్యో ఇప్పుడు ఎవరు బజర్ ఫాస్ట్ నొక్కుతారో చూస్తారు. ఎప్పుడైనా ఒకే ఇచ్చేది ఏదో రెడీ? అందరికీ ఛాన్స్ ఉంది. ఏదో ఉంది మెలక. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. అందమైన అనుభవంలో హీరోలు ఎవరు? రఘు నొక్కించాడు. యా, అందమైన అనుభవంలో హీరోలు ఎవరు? కమల్ హాసన్, రజనీకాంత్, బాలచంద్ర గారు డైరెక్టర్, ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్, జయప్రద గారు హీరోయిన్. ఎన్నా సాంగ్? అందమైన లోకం ఉంది అనుభవించు తీరాలి లవ్లీ బర్డ్. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేమి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు. రారీ ఫైనల్ గా టు రఘు. సో చంద్రబోస్ గారు 20,000 రఘుకి ఇచ్చారు. సో రఘు మళ్ళీ నీ ఒరిజినల్ అకౌంట్ కి వచ్చావు. సో సాగర్ 130. బట్ సాగర్ కి తెలిసి ఆన్సర్, బట్ హీ వాస్ ఫాస్టర్ ఆన్ ద బజర్. సో అలవాటు కదా, టక్కన ఐ కుడ్ రిలేట్ టు ద ఫిల్మ్. ఓకే, ఎందుకంటే ఇద్దరు నీకు ఇష్టమైన హీరోలు. ఎస్, నువ్వు చెప్పేసి నువ్వు లాగేసి చంద్రబోస్ గారిని గెలిపిస్తావు అనుకున్నా. ఓకే, 131,700. గీత 139,400. చంద్రబోస్ గారు 152. అండ్ ఫైనల్లీ రఘు విత్ 2,06,300. ఫ్రెండ్స్, మాదొక పెద్ద సినిమా కుటుంబం. వీళ్ళందరూ హైలీ టాలెంటెడ్ గైజ్. అందరూ దే ఆర్ రాకింగ్. మీ ఆశీర్వాదం. ఎందుకు గెలిచాడు, మేము ఎందుకు ఓడిపోయామో చెప్పాలా ఒక మాటలో? అసలేం గుర్తుకు రాదు మా కన్నుల ముందు మీరు ఉండగా. మాకేం గుర్తు రాలేదు. ఓకే, సో మా చాలా టాలెంటెడ్ గైజ్ ఇక్కడ. వీళ్ళందరూ దే ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. సో డోంట్ మిస్ దే ఫిల్మ్స్. అట్ ద సేమ్ టైం డోంట్ మిస్ డబుల్ రెడ్ పేస్ట్. వావ్, మంచి. Until next episode, Subhratri, good night. Sweet dreams. Nagavali Overseas by Blue Sky Cinemas. Premiere show on December 15th in all major US locations. For tickets, please visit www.bigcinemas.com, www.blueskycinemas.com.